వాళ్ళ దగ్గర తీసుకున్న 5 లక్షల పాపానికి నెలకి 75,000 వడ్డీ కట్టి ఈ 35 లక్షలకు పైనే కట్టినాను. 30 లక్షల దగ్గర కట్టి నా ఇంటి డాక్యుమెంట్లు నాకు కావాలని చెప్పి ఇంటి దగ్గర తిరుగులాడి నన్ను దౌర్జన్యంగా లాక్కున్నారు. అంటే మేము దాముకుంటే కూడా వదలలేదు. ఇంకా బాడిగింట్లలో ఉండాము. బాడిగింట్ల దగ్గర కూడా వచ్చి చాలా దౌర్జన్యం చేశారు. చాలా వరస్ట్ మాటలు మాట్లాడింది. ఆ మాటలకు దిగులు పడుకొని నేను కూడా పోయి చేసి ఇచ్చినాను. దాని వీడియో తీసుకొని ఆమె దాన్ని పెట్టుకొని నువ్వే చేసి ఇచ్చినావు అని చెప్తుంది. ఆమెకి ఎక్కువ సపోర్టింగ్ ఉన్నారు. నాకు ఎవరు లేదు, మీరు తప్పితే నాకు ఇంకెవరు లేదు, మీరే నన్ను కాపాడాలా. నా పిల్లల కోసం నేను ఉన్నాను. నాకు 2 పిల్లలు. నేను చనిపోతే నా పిల్లలు అనాథలు అయిపోతారు. మీరే దయచేసి నన్ను కాపాడాలా. వీకోట. నా పేరు శాంతి. మా ఇంటి పేరు సంతోష్. వసంతమ్మ అనే ఆమె దగ్గర 5 లక్షలు వడ్డీకి తీసుకుంటున్నాయి. ఆ అమ్మ 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీ అని చెప్పేసి 5 లక్షలు ఇచ్చి అధిక వడ్డీ అంటే 3 లక్షలకి 30,000, 2 లక్షలకి నెలకి 40,000 అని చెప్పి తీసుకొని నేను చీటీలు నడుపుతా ఉంటే ఆ చీటీ దుడ్లంతా ఏమో వడ్డీకి జమ చేసుకొని చీటీ వాళ్ళ దగ్గర వడ్డీ దుడ్లు వేసుకొని నాకు ఇస్తేనని చెప్పేసి ఇంటి డాక్యుమెంటు అక్రమంగా వచ్చి ఇంటి దగ్గర 5 రోజులు కారు వేసుకొని తిరుగులాడి నా మీద దౌర్జన్యంగా జగడానికి వచ్చి నన్ను మా ఇంటిని మేమిద్దరు దాముకోలేకపోయింటే ఆడు కూడా వచ్చి వాళ్ళు 5 మంది వచ్చి కారులో తోడుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. వాళ్ళు ఉండారు, వీళ్ళు ఉండారు, మేము అట్లా చేసేస్తాము ఇట్లా చేసేస్తాము అని చెప్పి దానికి నేను చేసి ఇస్తేనే, లేదంటే నేను చేసి ఇచ్చిను. మళ్ళీ చేసి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు వీడియోలు తీసుకుంటారు. నోకొని చేయమ్మా, మీ సొమ్ము ఏడా పోయేలా నేను తెచ్చిస్తాను అని చెప్పేసి నార్మల్గా చెప్పి వీడియో కూడా తీసుకుంటారు. మళ్ళీ ఇంత వడ్డీకి నేను రూపాయి కూడా తీసుకోలేదు. ఇప్పుడు 26 లక్షలు నాకు కావాలా, నాకు ఇవ్వాలా అని చెప్పేసి నా ఇంటి డాక్యుమెంట్లు పెట్టుకుంటారు. నేను చీటీ వాళ్ళకంతా అమౌంట్ ఇవ్వాలా, ఆ ఇల్లు అమ్మేసి అందరికి ఇద్దాము అని చెప్తే వాళ్ళు వండుకొనేసి నేను ఇచ్చేలేదు అని చెప్పి దౌర్జన్యంగా ఉండారు. ఇప్పుడు చీటీ వాళ్ళకంతా కూడా నేను ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వకపోతే నేను ఉండేట్లేదు, నేను చచ్చిపోవాలనే పరిస్థితిలో ఉండాను. వాళ్ళు ఏమన్నా నాకు హెల్ప్ చేసి నాకు నా సొత్తు నాకు తెచ్చిస్తే అమ్మే వాళ్ళకి అమ్మేసి ఇచ్చే వాళ్ళకి ఇచ్చేయాలనుకొని ఉన్నాను. వీళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా నా మీదకి వస్తూ ఉండారు. నాకు ఇస్తా లేదు పేపరు. ఇప్పుడు నేను స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాను. సార్ వాళ్ళకి అంతా కూడా ఇచ్చినాను. వాళ్ళు వచ్చి కోర్టులో చూడండి, చూడండి అని అంటూ ఉన్నారు. న్యాయం ప్రకారం ఎవరు మాట్లాడలేదు. ఆయమ్మ 20 మందిని అట్లా తోడుకొని వస్తుంది. ఆయమ్మ 4 ఎందరుంటే అందరినంతా తోడుకొచ్చి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడేటట్లు చేస్తూ ఉంది. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను ఇది నా పేపర్లు నాకు ఎత్తుకొచ్చి ఇకపోతే నేను సూసైడ్ కూడా చేసుకునే నేను వెనక్కి పోయలేదు. నేను న్యాయంతో నా దగ్గర ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. ఆమె పంపించిన ప్రూఫ్లు ఉన్నాయి. ఆ అమ్మ ఎత్తుకొచ్చి నేను ఇంటి దగ్గర ఎత్తుకోపోయి ఇచ్చిన ప్రూఫ్లు ఉన్నాయి. ఆ అమ్మ అయితే 1 నెల కూడా నాకు అమౌంట్ అయితే ఎత్తుకొచ్చి నాకు చేర్చలేదు. చీటీ వాళ్ళ దుడ్లంతా ఆ అమ్మ వడ్డీకి జమ చేసుకొని ఇంటి డాక్యుమెంట్ దౌర్జన్యంగా రాసుకొని ఇప్పుడు నాకు ఏమీ లేకుండా నన్ను ఈ రోడ్లో నిలబడిపోయింది. నేను ఎక్కువ అప్పుల్లో పడిపోయినా. నేను ఉండాలా సాయాలా నాకు అర్థమవుతా లేదు. నాకు 2 పిల్లలు లేకపోతే నేను ఏమో ఒకటి చేసుకున్నాను. నా పిల్లలకి నేను పోతే నా పిల్లలకి ఎవరూ లేదు. నాకు ఇదొక మాత్రం న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను. వాళ్ళ మీద నాకు ప్రాణహాని కూడా ఉంది. ఆమె ముందే చెప్పింది నాకు అట్లా వాళ్ళు తెలుసు, నాకు ఇట్లా వాళ్ళు తెలుసు, నేను ఏం చేసేకి వెనక్కి పోయాలని కూడా చెప్పింది. ఆయన మీద అదే పని, వడ్డీలకి ఇచ్చే పని ఆయనది. నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు నా పిల్లలకు నేను ఉండాలంటే నా పేపర్లు నాకు ఇవాళ ఆయమ్మ ఎక్కువ వడ్డీ తినింది. 30 లక్షలు 20 లక్షలు దగ్గర కట్టేసినాను వడ్డీ. 2020లో తీసుకుంది ఆయమ్మ దగ్గర. 2021 ఇంకా వడ్డీలు కట్టి నేను ఏమీ లేకుండా అయిపోయినా. ఆయమ్మని ఇంకానే చీటీ వాళ్ళకి అందరికి కూడా నేను అప్పులు అయిపోయింది. నాకు ఇంక వేరే మార్గం లేదు. మీరే నాకు హెల్ప్ చేయాలా. నాకు ఇంక దానికి మించి ఇంక వేరే ఆధారం లేదు. మీరే హెల్ప్ చేస్తారనేసి నేను మీడియా తరపున వచ్చినాను. నేను పోలీస్ స్టేషన్కి కూడా కంప్లైంట్ ఇచ్చకపోయినాను. ఆమె వాళ్ళని వీళ్ళని పిలుచుకొచ్చి నేను అట్లా చేసి ఇట్లా చేసి అని చెప్తుంది. ప్రూఫ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉంటే కూడా నా ప్రూఫ్ల గురించి కూడా మాట్లాడుతా లేదు. వాళ్ళు కర్ణాటకలో ఉండే వాళ్ళ పేరు పైన చేసి ఇచ్చిన, ఆమె పేరు పైన కూడా చేసుకోలేదు. ఆయమ్మ కర్ణాటకలో చీటీ వేసిండారు చూడు, వాళ్ళని తోడుకొచ్చి వాళ్ళ పేరు పైన చేసి ఇచ్చింది రిజిస్ట్రేషన్. నాకు ఇది ఒకటి మాత్రం హెల్ప్ చేయండి. దీనికి మించి నేను ఇంకేమీ
కోరుతా ఉండలేదు మీ దగ్గర ఇంకా. నా ఇంటి పేపర్లు 30 లక్షలకి విలువ చేసే ఇంటి పేపర్లు ఆయమ్మ రాసుకుంది. దయచేసి నా ఇంటి పేపర్లు నాకు తీసియండా. దాన్ని అమ్మేసి నేను ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలా, ఇంక నాకు వేరే మార్గం లేదు. నేను అడుగుతా ఉంటే అక్క ఇంత వడ్డీ కట్టినాను, దీనికి పైన నేను ఇంకా వడ్డీ కట్టే కయ్యలేదుక, అసలు కంటే ఎక్కువ కట్టేసినాను. ఇప్పుడు దౌర్జన్యంగా పేపర్ కూడా రాసుకోండారు మీరు, ₹1 నా చేతిలో ఇయ్యలేదు అని చెప్తే, నువ్వు నాకు గన ఇవ్వకపోతే సంపేకి కూడా వెనక్కిపోయలే, నా పేపర్లు నాకు కావాలా అని చెప్పేసి నన్ను చాలా చిత్రవద చేసి నేను అడిగితే అట్లనే అన్నారు. సంపేకి కూడా వెనక్కిపోయలేదు అని అంటా ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు నన్ను దీన్ని ఇంకా కాపాడండి. ఎక్కువ వడ్డీ అధిక వడ్డీ తీసుకొనేసి నన్ను చాలా టార్చర్ పెట్టి వేధింపులు గురి చేసి నా డాక్యుమెంట్లు అక్రమంగా తీసుకున్నారు. 5 రోజులు కార్లు వేసుకొని తిరుగులాడుకొని వచ్చి నన్ను ఎదుకలాడి, నేను మా ఇంటాయన దాముకొని ఉంటే కూడా ఆటికి కారు వేసుకొని వచ్చి మమ్మల్ని తోడుకోపోయి రిజిస్ట్రేషన్ చేసుకొని నోకొని వీడియోలు చేయని చెప్పేసి సంతకం పెట్టించుకున్నారు.